వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉలవల బస్సార్ చేసుకుందాము. అది ఎలాగంటే ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాము ఉలవలు. దాన్ని ఒక కుక్కర్లో వేసి ఉప్పు వేసి 1 లీటర్ అంతా నీళ్ళు పోసి ఉడకపెట్టుకుందాము. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుందాము. ఉడికిన తర్వాత అది ఒక పక్క ఉడుకుతూ ఉంటే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి. జీలకర్ర ఒక 5-6 బ్లాక్ మిరియాలు వేసుకున్నాము. తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాము. కొద్దిగా వేగనియాలి. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 5-6 తెల్లగడ్డలు వేసుకున్నాము. ఒక చిన్న ముక్కంతా శొంఠి వేసుకున్నాము. అది కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి వేసుకున్నాము. కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత టమాటా కొత్తిమీర వేసుకున్నాము. కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఇది వేయించుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఉలవలు ఉడికిందా లేదా చూద్దాము. ఉడికింది. ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. రుబ్బుకొని రావడానికి వద్దాము. అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా ఉలవలు వేసుకుందాము. ఉలవలు వేసుకున్న తర్వాత కొద్దిగా మిరప పౌడర్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు చిల్లీ పౌడరు, ధనియాల పౌడర్ 1 స్పూను, కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకొని వద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఫస్ట్ వేస్తే ఎండుమిర్చి బ్లాక్ కలర్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఒక 4-5 తెల్లగడ్డలు దంచి వేసుకుంటున్నాను. అది కొద్ది వేగిన తర్వాత ఇప్పుడు ఉలవలంతా వేసుకున్నాము. ఉలవలు వేసి దీంట్లో కొద్ది వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, అయిపోతుంది పల్య. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే అండి. ఇది కొద్ది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఇప్పుడు బస్సార్ చేసుకుందామండి. ఆ నీళ్ళల్లో ఈ రుబ్బుకోనుండేదంతా పోసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఉండలేమీ లేకుండా కొద్దిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి వేయించుకుందాము.
ఇది కొద్ది వేగిన తర్వాత ఆ సాంబార్ బస్సారంతా ఎత్తి పోసేసి కొద్దిగా ఉడకనియాలండి. అంతే అండి. ఇది బాగా కొద్దిగా ఒక పొంగు వచ్చి కొద్దిగా ఉడికిన తర్వాత అయిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.